హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏంటంటే మన యొక్క టాలీవుడ్ స్టార్లో ఒకరుగా అయిన మన యొక్క ప్రభాస్ గారి మూవీస్ మనకి హిట్స్ అండ్ ఫ్లాప్స్ తెలుసుకుందాం. అదేవిధంగా ఆ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ ఎంతో, అదేవిధంగా ఆ యొక్క మూవీకి మనకి వచ్చిన కలెక్షన్లు ఏంటో అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మరియు మన యొక్క రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ మూవీకి పెట్టిన బడ్జెట్, అదేవిధంగా దానికి వచ్చిన కలెక్షన్లు కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రభాస్ గారు మూవీలో మొదటిగా రిలీజ్ అయిన మూవీ ఈశ్వర్. ఈ యొక్క మూవీ 2002వ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 75 లక్షలు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 3 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలవడం జరిగింది. మరియు దాని తర్వాత వచ్చిన మూవీ రాఘవేంద్ర. ఈ యొక్క మూవీకి 2003వ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 85 లక్షలు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 90 లక్షలు. మరియు దాని తర్వాత వచ్చిన మూవీ వర్షం. ఈ యొక్క మూవీ 2003వ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 8 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 22 కోట్లు. ఈ యొక్క మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. ప్రభాస్ గారి కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ వర్షం మూవీ నిలవడం జరిగింది. మరియు దాని తర్వాత వచ్చిన మూవీ అడవి రాముడు. ఈ యొక్క మూవీ 2004వ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 2.5 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ 5 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్దగా డిజాస్టర్గా నిలవడం జరిగింది. మరియు దాని తర్వాత వచ్చిన మూవీ చక్రం. ఈ యొక్క మూవీ 2005వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 5 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్లు 10 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలవడం జరిగింది. మరియు దాని తర్వాత వచ్చిన మూవీ ఛత్రపతి. ఈ యొక్క మూవీ 2005వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 8 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ 24 కోట్లు. ఈ యొక్క మూవీ ప్రభాస్ గారికి 2వ బ్లాక్ బస్టర్గా నిలవడం జరిగింది. మరియు దాని తర్వాత వచ్చిన మూవీ పౌర్ణమి. ఈ యొక్క మూవీ 2004వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 8 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ 12 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలవడం జరిగింది. మరియు దాని తర్వాత వచ్చిన మూవీ యోగి. ఈ యొక్క మూవీ 2007వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 10 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 15 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వడం జరిగింది. మరియు దాని తర్వాత వచ్చిన మూవీ మున్నా. ఈ యొక్క మూవీ 2007వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 8 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 15 కోట్లు. ఈ యొక్క మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలవడం జరిగింది. దాని తర్వాత వచ్చిన మూవీ బుజ్జిగాడు. ఈ యొక్క మూవీ 2008వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 12 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 19 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్దగా హిట్గా నిలవడం నిలిచింది. మరియు దీని తర్వాత వచ్చిన మూవీ బిల్లా. ఈ మూవీ 2009వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 18 కోట్లు అయితే ఈ మూవీకి వచ్చిన కలెక్షన్లు 26 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మనకి యావరేజ్గా నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క మూవీలో ప్రభాస్ వారి పెద్దనాన్న అయిన కృష్ణరాజు గారు కూడా నటించడం జరిగింది. మరి దాని తర్వాత మూవీ ఏక్ నిరంజన్. ఈ యొక్క మూవీ 2009వ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 15 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 22 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలవడం జరిగింది. మరి దాని తర్వాత వచ్చిన మూవీ డార్లింగ్. ఈ యొక్క మూవీ 2010వ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 12 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 30 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడం జరిగింది. మరియు దీని తర్వాత వచ్చిన మూవీ మిస్టర్ పర్ఫెక్ట్. ఈ యొక్క మూవీ 2012వ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 18 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 32 కోట్లు. మరియు దీని తర్వాత వచ్చిన మూవీ రెబల్. ఈ యొక్క మూవీ 2012వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 22 కోట్లు అయితే ఈ ఒక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 33 కోట్లు. మరియు దీని తర్వాత రిలీజ్ అయిన మూవీ మిర్చి. ఈ యొక్క మూవీ 2015వ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 40 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 80 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. మరియు దీని తర్వాత రిలీజ్ అయిన మూవీ బాహుబలి బిగినింగ్. ఈ యొక్క మూవీ 2015 సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి 180 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెడితే ఈ యొక్క మూవీకి 650 కోట్ల వరకు కలెక్షన్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క మూవీ ఇండస్ట్రీ మూవీగా నిలవడం జరిగింది. దీని తర్వాత వచ్చిన మూవీ బాహుబలి కంక్లూజన్. ఈ యొక్క మూవీ 2017 సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 250 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి టోటల్ ఓడవేలుగా వచ్చిన కలెక్షన్లు 1810 కోట్లు రావడం జరిగింది. మరియు దీని తర్వాత వచ్చిన మూవీ 19వ మూవీ మనకి సాహో మూవీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సాహో మూవీ 2019 సంవత్సరంలో రావడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 350 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి టోటల్ కలెక్షన్లు వచ్చేసి 450 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలవడం జరిగింది. మరియు దాని తర్వాత వచ్చిన మూవీ రాధేశం. ఈ యొక్క మూవీ 2022వ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 300 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 300. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడం జరిగింది. మరియు దీని తర్వాత వచ్చిన మూవీ ఆదిపురుష్. ఈ యొక్క మూవీ 2023వ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 500 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు 450 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడం జరిగింది. మరియు దాని తర్వాత వచ్చిన మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ మూవీ.
ఈ యొక్క మూవీ 2023 సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ 270 కోట్లు అయితే ఈ యొక్క మూవీకి టోటల్ వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్లు 700 కోట్లు. ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడం జరిగింది. మరి దీని తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ మూవీ చూసుకున్నట్లయితే కల్కి 2898 AD అనే మూవీ రావడం జరుగుతుంది. ఈ యొక్క మూవీ 2024 సంవత్సరం సమ్మర్లో రావడం జరుగుతుంది. ఇది అప్కమింగ్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. మరి మన యొక్క ప్రభాస్ గారు టోటల్ మూవీస్ చూసుకున్నట్లయితే 22 మూవీలు అనేవి రావడం జరిగింది. దాంట్లో ఇండస్ట్రీ హిట్ 2 మూవీస్, అదేవిధంగా బ్లాక్ బస్టర్ మూవీస్ 3, మరియు అదేవిధంగా హిట్ అండ్ సూపర్ హిట్ మూవీస్ 4, మరియు యావరేజ్ మూవీస్ 4, మరియు అదేవిధంగా ఫ్లాప్ మూవీస్ 6, మరియు అదేవిధంగా డిజాస్టర్ మూవీస్ 3 మూవీలు అనేవి నిలవడం జరిగింది. మరి మన యొక్క మూవీ ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.